హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయ కోరాడ కిడ్స్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం 2x2 క్యూబ్ని ఎలా చేయాలో నేర్చుకుందాం. లెట్స్ సీ. ఫస్ట్ మనం ఫార్ములాస్ నేర్చుకుందాం. ముందు ఒకటి నేర్చుకుందాం. 3x3 క్యూబ్లో మనకి ఇలా 2 ఉంటాయి. ఎడ్జెస్కి 2 కలర్స్, సెంటర్స్కి 1 కలర్, కార్నర్స్కి 3 కలర్స్. కానీ ఇక్కడ ఓన్లీ కార్నర్స్ ఉంటాయి 2x క్యూబ్లో. సో మనం 2x క్యూబ్ మనం ఫస్ట్ క్యూబ్ ఎలా సాల్వ్ చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ సీ. ఫస్ట్ ఫార్ములాస్ నేర్చేసుకుందాం. ఎలా అంటే ఆర్ అంటే క్లాక్ వైజ్, ఆర్ డాష్ అంటే యాంటీ క్లాక్ వైజ్, ఎల్ అంటే యాంటీ క్లాక్ వైజ్, ఎల్ డాష్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే ఆపోజిట్. ఆర్ అంటే క్లాక్ వైజ్, ఎల్ అంటే యాంటీ క్లాక్ వైజ్, ఎల్ డాష్ అంటే క్లాక్ వైజ్, ఆర్ డాష్ అంటే యాంటీ క్లాక్ వైజ్. ఇలా ఆపోజిట్. ఎఫ్ అంటే ఇట్లాగా, ఎఫ్ డాష్ అంటే ఇట్లాగా, బి అంటే ఇట్లాగా, బి డాష్ అంటే ఇట్లాగా, డి అంటే ఇలాగా, డి డాష్ అంటే ఇలాగా, యు అంటే ఇలాగా, యు డాష్ అంటే ఇలాగా. ఇప్పుడు మనం ఫార్ములాస్ నేర్చుకుందాం. ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ సీ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ క్యూబ్ ఉంది కదా, మనం ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో వైట్లో ఒకటి వెతుక్కోవాలి. ఫస్ట్ వైట్, గ్రీన్, ఆరెంజ్ ఉన్నాయి. సో ఇక్కడ గ్రీన్ రావాలి. గ్రీన్ కలర్ ఉన్న వైట్ ఎక్కడుంది? ఓ ఎక్కడుంది? ఈ వైట్కి అయితే గ్రీన్ అయితే ఉంది. సో మనం దీని మీద షేప్ పెట్టుకుందాం గుర్తుగా. మనది ఇక్కడ ఉంది. సో ఇలా బ్యాక్ సైడ్ అంటే గ్రీన్ 2 వస్తాయి. ఇప్పుడు ఇటు సైడ్ ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ ఉన్న వైట్ ఎక్కడుంది? లెట్స్ సీ. ఇక్కడ ఉంది. ఈ వైట్కి ఆరెంజ్ ఎక్కడ ఉంది? సో ఇలా అనుకుంటే ఇక్కడ ఆరెంజ్ వస్తుంది. సో మనకి ఇప్పుడు వైట్ కలర్ ఉంది కదా, ఇక్కడ ఏముంది? రెడ్ బ్లూ ఉన్నది ఎక్కడ? రెడ్. ఈ వైట్కి రెడ్ బ్లూ ఉంది. సో ఇది ఇలా ముందు కనుక్కొని, ఇది ఇలా పక్కకి తెచ్చుకొని ఇలా వెనక్కి కనుక్కుంటే సో మనకి 1 లేయర్ ఫినిష్. ఇప్పుడు సెకండ్ లేయర్ అయినప్పుడు ఏం చేయాలంటే, మీరు ఎప్పుడు చూసుకున్నా ఒకటే ఉండిద్ది. ఇలా వైట్కి ఆపోజిట్ ఫిక్స్డ్ అయ్యింది కాబట్టి మనం చూసుకోవచ్చు. వైట్కి ఆపోజిట్ ఎల్లో, ఇలా వైట్కి ఆపోజిట్ ఎల్లో ఉండిద్ది, వైట్కి ఆపోజిట్ ఎల్లో ఉండిద్ది. సో అది మనం చూసుకోవాలి. వైట్కి ఆపోజిట్ ఏంటి? ఎల్లో వచ్చింది ఇక్కడ. ఫస్ట్ మనం ఎల్లో వచ్చినప్పుడు ఎక్కడ ఏది వచ్చినా కూడా ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఇలా చూసుకోవాలి. ఇటు సైడ్ వచ్చినప్పుడు ఒక ఫార్ములా చేయాలి. ఇటు సైడ్ ఇలా వచ్చినప్పుడు ఆర్ అంటే క్లాక్ వైజ్, యు అంటే ఇట్లా అప్, ఆర్ డాష్ చేయాలి. నెక్స్ట్ అగైన్ యు తర్వాత మళ్ళీ ఆర్, యు ఆర్. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇలాగే ఇలాగే చేయాలి. ఆర్ డాష్, యు ఆర్. ఓకే. ఇప్పుడు మనకి ఒక ఎల్లో ఏమో ఇటు సైడ్ వచ్చింది. సేమ్ అదే ఫార్ములా. ఆర్ డాష్, యు ఆర్. ఓకే. ఇలా చేస్తే మనకి ఎలాగోలా పైన కలర్ ఫినిష్ అయిపోద్ది, ఇలా ఒక హెయిర్ కలర్ ఫినిష్ అయిపోద్ది. ఒకవేళ మీకు కనుక కలర్ ఫినిష్ అయిపోయింది, 4 సైడ్లు ఫినిష్ అవ్వలేదంటే మీరు మళ్ళీ ఇలా చేసుకున్నా కానీ, ఇప్పుడు ఒక ఫార్ములా చెప్తా. ఆ ఫార్ములా చేస్తే మీకు ఇలా ఒక కలర్ ఫినిష్ అయిపోద్ది. తర్వాత ఇది చేసుకోండి.
ఆర్ డాష్ ఎఫ్ ఆర్ డాష్ బిబి ఆర్ ఎఫ్ డాష్ ఆర్ డాష్ బిబి ఆర్. సో ఇలా చేసినట్టయితే మనకి 4x2 రూబిక్స్ క్యూబ్ అయిపోయింది. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.